ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఇష్యూపై రచ్చ జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని వారంటున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,87,108 ఓట్లు ఉంటే 2,27,390 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. అయితే రిజల్ట్కు వచ్చే వరకు సీన్ మారిపోయింది. పోలింగ్ రోజు నమోదైన ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన ఓట్ల మధ్య చాలా తేడాలు కనిపించాయి. పోలైన ఓట్ల కంటే అభ్యర్థులకు 26,440 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై కోర్టుకెళ్లాలంటూ వైసీపీకి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తే తప్ప ఈ స్కామ్ గురించి బయటకు రాదంటూ కామెంట్ చేస్తున్నారు. అటు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఈవీఎంనే మార్చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి సైతం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలో జనాలకు తెలియని వ్యక్తి 2 నెలల క్రితం వచ్చి ఎన్నికల్లో గెలవడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. క్వశ్చన్ నాకు అసలు ఎక్కడ ఏమి చేశాము అని, అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసిన. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి, మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాము. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు, కానీ మనం అది ఆడలేకపోయినాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలు చూసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు పురంధేశ్వరి ఆశ్చర్యపోతున్నారని కేఏ పాల్ అన్నారు. ఎవరు ఊహించని విధంగా ఫలితాలు రావడం ఏంటని షాక్ అయ్యారని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో పోటీ చేసిన తనకు 1% ఓట్లు కూడా రాకపోవడం ఏంటని అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. 9 లక్షల మంది ఓటర్లలో కనీసం 8,000 మంది కూడా తనకు ఓటు వేయలేదంటూ ప్రశ్నించారు. లక్షల మంది తనకు ఓట్లు వేశారని, కానీ ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే తన ఓట్లు టీడీపీ అభ్యర్థికి పడ్డాయని ఆరోపించారు. ఫలితాలు ముగిసిన తర్వాత భరత్ చేసిన కామెంట్లు కూడా అలాగే ఉన్నాయన్నారు. మోడీ దయ వల్ల, ఈవీఎంల ఆర్గనైజింగ్ వల్ల ఓటు బ్యాంకింగ్ పెరిగిందని భరత్ అన్నాడని వివరించారు. ఇవన్నీ చూస్తే తనకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు కేఏ పాల్. లక్షల మంది విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మీ ఓట్లు వేశారు. నా హృదయపూర్వక వందన. మీరందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది? 9 లక్షల ఓట్లు బీజేపీ టీడీపీ అభ్యర్థి అయిన శ్రీ భరత్కి ఎట్లా పడ్డాయి? 1000లో 1 కూడా, కనీసం 9 లక్షల్లో 10% 90,000, 1% 9,000, మనకి 8,000 కూడా ఎందుకు పడలేదు? అంటే 1000 ఓట్లు భరతకు పడితే
మనకి ఒకటి కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా. అయితే షాకింగ్ ఏంటంటే భరత్ జనరల్ ఏజెంట్, చాలా మంచి తెలివైన వ్యక్తి, హ్యాండ్సమ్, ఒక స్టార్ లాంటి కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన, మేమందరం కూర్చుంటుంటే 6 డిమాండ్ చేస్తున్నాం సంతకానికి. ఆయన షార్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆయన పేరు సుమన్. ఆయన విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి మాజీ ప్రెసిడెంట్, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా మంచి ఆయనలా కనబడ్డాడు. పరిచయం చేసుకొని మేమందరం ఉంటుండగా, సార్ మోదీ గారి దయతో ఈవీఎం ఆర్గనైజ్డ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది 25% ఓట్ బ్యాంక్ మాకు అందింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగింది, మాకు లాభం అయింది. ఆంధ్రప్రదేశ్లో ఈ ట్యాంపరింగ్ ఇష్యూ ఇప్పుడు తెలంగాణలోనూ అనుమానాలకు తావిస్తోంది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల నుండి ఇప్పటి పార్లమెంటు ఎన్నికల వరకు ఫలితాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెరిసగం పంచుకున్నట్లుగా ఫలితాలు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీవీప్యాట్ల లెక్కింపు కోసం కోర్టుకెళ్లాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.